ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి కార్యములేమిటి, క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పులేమిటి, క్రైస్తవులుగా మనం చేస్తున్నటువంటి పాపములేంటి, ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం మనందరికీ దయచేయమని వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు తన అభిషేకముతో నింపమని తల్లి మరియమాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం విధంగా తెలియచేస్తుంది. మేలైనది చెయ్యనెరిగి అట్లు చెయ్యనివాడు పాపము చేసిన వాడగను. చేయవలసినటువంటి కార్యము చేయకపోవటము కూడా పాపమే. మేలుకరమైనటువంటి దానిని ఏది చేయాలో, ఏది దేవుడు నీకు తెలియపరిచి ఉన్నాడో దానిని చేయకుండా ఉండటమే పాపం అని చెప్పి వాక్యం అంటుంది. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్కుకి లోబడి జీవిస్తూ ఉన్నామా? మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో ఏ విధంగా మనల్ని మనం ఆ దేవునికి సమర్పించుకుంటున్నాం? దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆజ్ఞలను విధేయించి జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ఈ లోకపరమైనటువంటి వ్యామోహములతో ఈ లోకము వైపు చూస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక క్రైస్తవుడిగా నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నా? మొదటిగా మనం చూసినట్లయితే అన్యుల వలె మీరు జీవించవద్దు, అన్యుల వలె మీరు జీవించవలదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. నీ చుట్టూ ఎంతోమంది ఉండి ఉండవచ్చు, కానీ నీవు దేవుని బిడ్డగా నీవు ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తిపరచుకోవాలి. దేవునికి లోబడి జీవించాలి. కానీ ఇతరుల వైపు చూస్తూ ఈ లోక వ్యామోహంలో పడిపోతూ ఆ సంతోషం, ఆనందం కోసం తాపత్రయపడే బిడ్డగా నువ్వు ఉండకూడదని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అన్యుల వలె మీరు జీవించవద్దు అంటున్నాడు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, మీరు ఎట్లు జీవించుస్తున్నారు అన్న దానిని గురించి శ్రద్ధ వహింపుడు. లేచిన క్షణం మొదలుకొని రాత్రి వరకు మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాము, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము, ఎక్కడికి వెళుతున్నాము అనేది ఒక క్షణం మీరు ఆలోచన చేయండి, శ్రద్ధ వహించండి. జ్ఞానహీనుల వలె జీవింపవద్దు, జ్ఞానహీనుల వలె జీవింపవద్దు. ఏ విధంగా ఉండాలి అంటే వివేకవంతులుగా జీవించాలి. తెలివి తక్కువ వారిగా ఉండి ఉండవద్దు, జ్ఞానహీనులుగా ఉండవద్దు. వివేకము కలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా, దేవునికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుకనే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, ఇవి చెడు దినములు, దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనడు. చెడు దినములు, ప్రవర్తన, మాటలు, చూపులు అంతా కూడా చెడు చెడు చెడు, ఏ వైపు చూసినా పాపము. కనుక ఇలాంటి పాపపు లోకంలో నువ్వు ఏ విధంగా జీవించాలో ఒక్కసారి గమనించు. దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకో అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. దొరికినటువంటి అవకాశాలు, ఒక్కొక్కసారి మనకు అవకాశాలు దొరుకుతున్నా కూడా ఆ పాపాన్ని వీడి రావటం లేదు, ఈ లోకాన్ని వీడి రావటం లేదు. పాపకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకో అంటుంది. మన బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అందరి దృష్టిలో అతను పాపి, అవినీతితో కూడినటువంటి ఒక అధికారి, ధన సంపాదన కలిగినటువంటి ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని ఎవరు కూడా గౌరవించటం లేదు. కానీ అదే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆ దొరికినటువంటి చిన్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఏమిటి అవకాశం అంటే యేసు ప్రభుని చూడాలని తలంపు కలిగినటువంటి పొట్టివాడైనటువంటి జక్కయ్య ఆ జన సమూహం మధ్యలోనికి వెళ్ళి ఆ యేసు ప్రభుని చూడాలని తలంపు, ఆశ కలిగి ఒక చిన్న తలంపు కలిగింది. ఆ చిన్న అవకాశం ఏర్పడింది. ఏమిటి అవకాశం అంటే ఆ దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి యేసు ప్రభుని తనివి తీరా చూశాడు. యేసు ప్రభుని చూడటం మాత్రమే కాదు, యేసు ప్రభుని తన ఇంటికి కూడా తీసుకువెళ్ళగలిగినటువంటి స్థితిలోనికి వచ్చాడు.
అంటే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అదేవిధంగా దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ లోకపరమైనటువంటి వ్యామోహములు పడిపోకుండా ఉండటానికి దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే తండ్రి నుండి దూరమైనటువంటి కుమారుని కనుక చూసినట్లయితే ఏ ధన వ్యామోహంతో ఈ లోకపరమైనటువంటి సంతోషం ఆనందం కోసం తండ్రిని వెడనాడి వెళ్ళిపోయినటువంటి కుమారుడు చివరికి తినటానికి తిండి లేక పందుల చెంత ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న అవకాశం కలిగింది. ఏమిటి అవకాశం అంటే ఒక చిన్న ప్రేరణ కలిగింది. ఏమిటి ఆ ప్రేరణ అంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే ఆయనకు కనువిప్పు కలిగెను అనే మాటను మనం వింటూ ఉన్నాం. అక్కడ ఎప్పుడైతే కనువిప్పు కలిగిందో వెంటనే అతను అంటున్నాడు, ఇదిగో నేను నా తండ్రికి, భూలోకములో ఉన్నటువంటి తండ్రికి, పరలోకములో ఉన్నటువంటి తండ్రికి వ్యతిరేకముగా నేను పాపము చేశాను అనే ఒక తలంపు, ఒక ప్రేరణ అతనిలో కలిగింది. ఆ చిన్న అవకాశం ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా నా యొక్క జీవితంలో ఎలాంటి చిన్న అవకాశము దొరికినా దాన్ని సద్వినియోగపరచుకోనండి. మూర్ఖులు కాక మీరేమి చేయవలని దేవుని చిత్తమో గ్రహించటకు ప్రయత్నించడు అని చెప్పి ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే 18వ వచనం అంటుంది, మీరు మద్యపానముతో మత్తులెక్కడు తోటి వారిని చూసి, అన్యులను చూసి, నీ పక్కన ఉన్న వారిని చూసి నువ్వు కూడా ఆ విధంగా త్రాగాలి, ఆ విధంగా సంపాదించాలి అనే ఆలోచన వెడనాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. మద్యపానముతో మత్తులెక్కడు అది మేము నాశనము చెయ్యను అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా నువ్వు అన్నిల వలె జీవించవద్దు. ఏ విధంగా అంటే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే ఎవరును మేము వ్యర్థపు మాటలతో మోసపుచ్చకుండా చూసుకోనండి. ఎవరు కూడా మిమ్మల్ని మోసపుచ్చకొనకుండా చూసుకోనండి. అంటే అలాంటి వారి మాటల్లో నీవు పడిపోవద్దు, అలాంటి మాటలకు లొంగిపోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా అట్టి వారితో ఎలాంటి సంబంధం అనేది పెట్టుకోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే అంధకారమయమగు మనసులను కలవారు అయిన అన్య జనుల వలె ఇక మీరు ప్రవర్తించవద్దు. అంధకారమయమగు మనసులు కలిగినటువంటి అన్యులతో మీరు కలవవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా గమనించినట్లయితే 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం అంటుంది, గతమున అన్యుల వలనే మీరు కూడా జీవించితిరి. నీవు నేను ప్రభుదేవుడు అంటున్నాడు, మీరు కూడా అన్యుల వలె జీవించారు, మోహవశపరులైతిరి, అదేవిధంగా త్రాగుబోతులైతిరి, ఎలాంటి పాపములో పడిపోతిరి అని చెప్పి దేవుడు మనకి జ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా జీవించవద్దని చెప్పి ప్రభు దేవుడు మనకి, నీకు నాకు మనకు మాత్రమే క్రైస్తవులందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి ఒక మాట. రెండవదిగా మనం గమనించినట్లయితే మీరు ఎలా జీవించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించటం లేదు. అన్నిల వలె మీరు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించటం లేదు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా నా ఆజ్ఞలను విధేయించండి, నా ఆజ్ఞలకు లోబడండి అని ప్రభు దేవుడు చెప్తా ఉంటే మనం ఆజ్ఞలను తిరస్కరిస్తూ ఆజ్ఞలకు లోబడకుండా మన ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నామేమో. ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడట్లేదేమో. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే మీరు ప్రభువునకు అవిధేయులై నేను ఈనాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరేని శాపములకు గురి అవుదురు. మీరు అవిధేయత కలిగి ఆజ్ఞలను పాటించకపోతే మీరు శాపమునకు గురి అవుదురు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే మీరు ప్రభువును విడనాడి దుష్కార్యములు చేయుదురేని అతడు మీరు చేయుచున్న పనులన్నిటినా మీకు శాపము, నిరుత్సాహము, భంగపాటు కలుగును. కనుక ఎప్పుడైతే మనం ప్రభువుని విడనాడుతున్నామో, ప్రభువుని విడనాడి దుష్కార్యములు చేస్తూ, ప్రభువుని విడనాడి పాపకార్యములు చేస్తూ, ప్రభువుని విడనాడి లోకపరమైనటువంటి కార్యములు చేస్తూ ఉండి ఉన్నట్లయితే అని అంటున్నాడు, నువ్వు శాపానికి గురి అవుతామని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు.
మరొక మాట అంటున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, ప్రభు అని సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభు అని పిలిచినంత మాత్రాన కాదు, ఇదిగో నువ్వు ఆత్మలో నువ్వు నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు అనేది గమనించాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏదో నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవాలయంకి వెళుతున్నాను, దేవు పూజాల్లో పాల్గొంటున్నాను, ఆదివారం వెళుతున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యము చెబుతూ ఉన్నాను అని పలికినా ప్రయోజనము లేదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను పాటింపడు. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను పాటించడు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు పట్ల భయభక్తులు చూపొచ్చు, అతని ఆజ్ఞలెల్లా పాటింపుడు. ఇదే ప్రభు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, మీరు అన్యుల వలె కాకుండా నా ఆజ్ఞలకు లోబడి జీవించటం లేదు అంటున్నాడు. ఒకవేళ నేను దేవుని ఆజ్ఞలకు లోబడటం లేదేమో, దేవుని చిత్తానికి లోబడటం లేదేమో, దేవుని పట్ల విధేయత చూపెట్టడం లేదేమో, ఈరోజు ప్రభు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పిదాలు కనుక పరిశీలన చేస్తున్నట్లయితే, లేదా క్రైస్తవులు చేస్తున్నటువంటి పాపాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, మూడవదిగా ప్రభు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు, అన్నిల వలె నీవు సంపదల కోసం ప్రాకులాడవద్దు. సంపదలు సంపాదించుకోవచ్చు, సంపదలు ప్రోగు చేసుకోవచ్చు, కానీ అది నీతి నియమాలకు లోబడి ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, సంపదల కోసం నువ్వు ప్రాకులాడవద్దు, డబ్బు కోసం ప్రాకులాడవద్దు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నీవు ఈ లోకానికి వస్తూ ఏమి కూడా తేలేదు అనేది జ్ఞప్తిపరుచుకో. అదే దేవుడు మనకు ఒక హెచ్చరిక చూపెడుతున్నాడు. ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏది కూడా తీసుకురాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏది కూడా తీసుకు వెళ్ళవు అని చెప్పి ప్రభు దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే, ధనకాంక్ష గలవారు శోధనకు లోనవుతున్నారు. ధనకాంక్ష, వ్యామోహం, సంపాదించాలి, ఇంకా 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 సంపాదించాలనే వారు శోధనలకు గురి అవుతూ ఉన్నారు. అదేవిధంగా 10వ వచనం గమనించినట్లయితే, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ధనకాంక్ష, ధనము సంపాదించుకోవటం వేరు, ధన వ్యామోహం వేరు, ధనకాంక్ష వేరు. ధనము సంపాదించుకోవచ్చు, మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనం కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ ధనకాంక్ష అనేది ఉండకూడదు, ధన వ్యామోహం అనేది ఉండకూడదు. దానివల్ల ఎంతోమంది నాశనం అయ్యారు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇరువురిని సేవించలేడు. ఒకవైపు దేవుడు, ఒకవైపు ద్రవ్యం. ఈ రెండింటిని కూడా సేవించలేరు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకదానికి మాత్రమే లోపడి ఉండాలి. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మని కోల్పోయిన ప్రయోజనం ఏమిటి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. ఒక ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో నేను సంపదలు సంపాదించాను, ఇక నాకు ఏది కూడా తరుగు అనేది లేదు. అందుకే ఆయన అంటున్నాడు, రాత్రి సమయంలో హాయిగా ప్రశాంతంగా పండుకొని, ఓ నా ఆత్మమా హాయిగా తిను త్రాగు, నీకు కావలసినటువంటి సంపద ఉండి ఉన్నది అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ రోజే నేను నిన్ను తీసుకుంటూ ఉన్నాను అంటున్నాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సంపదల మీద సంపదలు సంపాదించి పాపం మూట కట్టుకొని ఆ పాపములోనే కొట్టుకులాడుతున్నటువంటి, పాపములోనే మరణిస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. కనుక లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కావద్దు. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు, కేవలము సంపదలు సంపాదించుకుంటే సరిపోదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అంటుంది, ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనండి. ఈ ధన అపేక్ష నుండి మీరు దూరముగా ఉండండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆనాడు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు మనం చూస్తూ ఉన్నాం. అననీయ సఫీరా తను ఉన్నటువంటి పొలము అమ్మి ఆ డబ్బు తీసుకెళ్లి అపోస్తులకు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇస్తూ ఉన్నప్పుడు కొంత భాగాన్ని దాచుకుంటూ ఉన్నారు. అది పనికిరాదు, ఆ విధంగా చేయకూడదని చెప్పి ప్రభు దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఏది దేవునికి ఇవ్వాలని తలంచావో అది సంపూర్ణంగా ఇవ్వమని పలుకుతూ ఉన్నాడు.
4వదిగా చూసినట్లయితే అన్నిల వలె మీరు ఇతరులను మోసము చేయుట తగదు అంటున్నాడు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా ఒక్కొక్కసారి మోసము చేయటానికి ఏమాత్రము కూడా వెనకాడటం లేదు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఇతరులను మోసం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మోసము చేయటం అనేది క్రైస్తవుల యొక్క లక్ష్యము కాదు. ఆ విధంగా క్రైస్తవులు చేయకూడదని చెప్పి ప్రభు దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనం కూడా క్రైస్తవులుగా ఉన్నాం, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నాం. అవకాశం దొరికితే చాలు ఇతరులను మోసము చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. కుటుంబంలో కుటుంబ సభ్యులు, భార్య, భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. ఇదే ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 27వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే యాకోబు తండ్రిని మోసం చేస్తున్నాడు. యాకోబు తండ్రిని మోసం చేస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, ఇదిగో ఏసావుని పిలిచి, కుమారుడా నువ్వు వెళ్ళి నాకు మాంసం తీసుకొని రా, దాన్ని తిని నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య యాకోబుని పిలిచి యాకోబుతో పలుకుతుంది, కుమారుడా ఇదిగో నీ తండ్రి, ఇదిగో నీ అన్నను దీవించబోతున్నాడు, నువ్వు వెళ్ళి నీవే దీవెనలు పొందుకు అని చెప్పి కుమారుని ప్రేరేపిస్తున్నటువంటి మాటలను మనం వింటూ ఉన్నాం. ఆ జింక మాంసాన్ని నేను ఇస్తాను అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి ఆ మేక లేదా ఆ గొర్రె మాంసాన్ని తీసుకొని వచ్చి అదే జింక మాంసం అని చెప్పి తండ్రికి ఇస్తూ ఉన్నాడు. కళ్ళు లేనటువంటి తండ్రి, చూపు లేనటువంటి తండ్రి యాకోబుని చూసి అంటున్నాడు, ఇదిగో నువ్వు యాకోబువా ఇస్సాకా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను పెద్ద కుమారుని ఇస్సాకుని అంటున్నాడు. అయితే నీకు ఇంత త్వరగా మాంసం ఎట్లా దొరికింది అని చెప్పి తండ్రి కుమారుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు కుమారుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడైన ప్రభు దానిని నా యొద్దకు పంపెను. నీ దేవుడైనటువంటి ప్రభువే దాన్ని నా యొద్దకు పంపాను. అంటే తండ్రితో అబద్ధం ఆడుతున్నాడు, తండ్రిని మోసం చేస్తున్నాడు, దేవుడిని కూడా మోసం చేస్తున్నాడు. దేవుడి మీద నీ దేవుడే నాకు మాంసాన్ని ఇచ్చాడు అని చెప్పి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. కనుక ఇది కేవలం యాకోబు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఎన్ని మార్లు ఈ విధంగా ప్రవర్తించామనేది ఒక్కసారి జ్ఞప్తిపరచుకోవాలి. ఎంతమందిని మోసం చేశామనేది జ్ఞప్తిపరచుకోవాలి. అందరూ పలుకుతారు, చాలామంది చెప్తారు, నేను మోసపోయాను, ఆ పలానా వ్యక్తి నన్ను మోసం చేశారు అని చెప్తారే కానీ ఏ వ్యక్తి కూడా నేను మోసం చేశాను, ఇతరులను మోసం చేశాను అనే మాట ఏ ఒక్కరు కూడా చెప్పరు. కానీ క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు పలకగలగాలి. ఇతరులను మోసం చేసినట్లయితే నేను ఇతరుల ఎడల తప్పు చేశానని చెప్పగలిగే ఉండాలి. అదేవిధంగా యాకోబు తన అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, చివరికి యాకోబు మోసగించబడ్డాడు. ఇలా మోసం చేస్తున్నటువంటి యాకోబు మామ చేత మోసగింపబడ్డాడని చెప్పి మనం వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే లెవీకాండం 19వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది, నీ పొరుగు వారి సొత్తు దోసుకొనకూడదు. నీ పొరుగు వారిది ఏది కూడా దోసుకొనవద్దు, నీవు దొంగలించవద్దు, నీవు ఇతరులకు చెల్లించవలసింది సంపూర్ణంగా చెల్లించు అని చెప్పి వాక్యం మనకి తెలియచేస్తుంది. ఆదికాండం 31వ అధ్యాయము 7వ వచనం గమనించినట్లయితే అన్నను మోసం చేసిన, తండ్రిని మోసం చేసినటువంటి యాకోబు ఏమంటున్నాడంటే, నా మామ అయినటువంటి లాబాను నన్ను 10 సార్లు మోసం చేశాడు అని చెప్పి తన భార్యతో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరికి కూడా హాని చేయకూడదు. ఇదే క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. ఎవరికి కూడా ఎలాంటి హాని చేయకూడదని 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, ఏ వ్యక్తియు సోదరునకు హాని చేయరాదు అంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి మోసం అనేది చేయకూడదు. తప్పుడు తోనికలు తూచడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఇవ్వవలసినది ఇవ్వకపోవటం కానీ, ఆ విధంగా చెల్లించవలసింది చెల్లించకపోవటం, అదేవిధంగా హెచ్చు ధరలకు అమ్మటం, ఈ విధంగా ఎలాంటి మోసం అనేది చేయకూడదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 5వదిగా మనం చూసినట్లయితే చేయవలసినటువంటి కార్యములు చేయకపోవటం, ఏది చెయ్యాలో అది చేయటం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మేలైనది చేయనెరిగి అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును, కనుక ఏది చెయ్యాలో దానిని చేయటం లేదు. నేను చేయనిదేమియో నాకు బోధపడదు, ఏలయనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయకూడని దానిని నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి వాక్యం అంటుంది. కనుక ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసినటువంటి కార్యములు చేస్తూ ఉన్నావా, చేయకూడనటువంటి కార్యములు చేస్తూ ఉన్నావా, నువ్వు వెళ్ళవలసినటువంటి స్థలములకు వెళుతూ ఉన్నావా, వెళ్ళకూడనటువంటి స్థలములోనికి వెళుతూ ఉన్నావా, నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన ఏ విధంగా ఉండి ఉన్నదో ఒకసారి మనం గమనించుకోగలగాలి. అదేవిధంగా మనం ఏది చేయాలో దేవుని యొక్క
ఆజ్ఞలకు విధేయించి మనం చేయగలిగినటువంటి పనులన్నీ కూడా మనము చేయగలగాలి. ఆరవదిగా మనం గమనించినట్లయితే దేవుని గురించి తెలుసుకోకపోవటం, దేవుని యొక్క వాక్యమును వినకపోవటం, దేవుని యొక్క వాక్యమును ఆలకించకపోవటం. మరి మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉన్నాం? ప్రభు దేవుడు అంటున్నాడు 95వ కీర్తన 7వ వచనం అంటుంది, మీరు అతని మాట వినినా ఎంత బాగా ఉండునో. అతని మాట, ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాట ఎక్కడ ఉందంటే వాక్యములో. వాక్యం ఎక్కడుందంటే బైబిల్ గ్రంథములో. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండేనని. కనుక వాక్కు వినకలగాలి, వాక్కుని చదవకలగాలి. 8వ వచనం మనం గమనించినట్లయితే 95వ కీర్తన 8వ వచనంలో, మీ హృదయములను కఠినము చేసుకొనవద్దు. కనుక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం ఏ విధంగా అంటుంది, నేను పిలిచినను మీరు వినిపించుకోవటం లేదు. నేను పిలిచినను మీరు వినిపించుకోవటం అంటే ఆయన పిలుపుని వినలేనటువంటి స్థితిలో ఉన్నాం, ఆయన పిలుపుని అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, నేను పిలిచినను మీరు వినిపించుకోవటం లేదు, నా పలుకులను మీరు ఆలకించటం లేదు, అంటే నా వాక్యమును చదవటం లేదు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నీవు పిలితివేని నేను సమాధానం ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉండగా ఆ వాక్యమే తెలియనటువంటి మనం ఆయన ఏ విధంగా పిలవగలుగుతాము? అదేవిధంగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, నా హెచ్చరికలను మీరు పాటింపరైరి. ఎప్పుడైతే మీరు పాటించటం లేదో, నా ఆజ్ఞలకు విధేయించటం లేదో, ఆయన అంటున్నాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో, నేను మీ ఆపదలను చూసి నవ్వుదును. కనుక మనకు ఆపదలు వచ్చి, శ్రమలు వచ్చి ఏడుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మనం ఆయనకు లోబడటం లేదు. అదేవిధంగా ఇంకా క్రైస్తవులు చేస్తున్నటువంటి మరొక పొరపాటు ఏమిటంటే, మరొక తప్పు ఏమిటంటే ప్రార్థన చేయకపోవటం. ప్రార్థన చేయకపోవటం. ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయటం లేదు. మరి ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయాలని మనకి దేవుడు ఒక ప్రార్థన కూడా నేర్పాడు, కానీ ప్రార్థన చేయటం లేదు. మరి అందుకే ప్రభు అంటున్నాడు, లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడటానికి దేవుని సన్నిధిలో మనుష్య కుమారుని సమక్షమున నిలబడటానికి కావలసినటువంటి శక్తిని పొందటానికి మీరు ప్రార్థన చేయండి, జాగరూకులై ప్రార్థన చేయండి అంటున్నాడు. అదేవిధంగా లోకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం అంటుంది, మీరు శోధనలకు గురి కాకుండా ఉండుటకే మీరు ప్రార్థనలు చేయండి. అనేక రకాలైనటువంటి శోధనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు నీలో రేకెత్తిస్తూ ఉంటాయి. అయితే వాటిని అన్నిటిని నువ్వు బయటపడాలంటే, ఏ శోధనలకు లోబడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం అంటుంది, ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఎక్కడ ఇద్దరు ఏకమై ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పి ప్రభు దేవుడు మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం అంటుంది, అన్నిల వలె అనేకమైన వ్యర్థమైనటువంటి మాటలతో మీరు ప్రార్థన చేయవద్దు. దేవుడికి మీకు ఏది కావాలో అది దేవుడిని అడగండి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటుంది, మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ మీరు పొందుకోవటం లేదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఆశిస్తూ ఉన్నారు, ఏదేదో కావాలని కోరుకుంటున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు, ఏదేదో అడుగుతూ ఉన్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. కనుక మీకు ఏది కావాలో దాన్ని దేవుని సన్నిధిలో సరైనటువంటి రీతిలో అద్దింపకపోవటం చేతనే మీరు పొందుకోలేకపోతున్నారు. కనుక మనకు ఏది కావాలో అది దేవుని సన్నిధిలో మనం అడగగలగాలి, ప్రార్థన చేయగలగాలి. అందుకే మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, సదా ప్రార్థన చేయండి అంటుంది. 8వదిగా క్రైస్తవుల మధ్య ఐక్యత లేకపోవటం. కుటుంబాలలో ఐక్యత లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవటం. మరి ఈరోజు మనం గమనించినట్లయితే మన కుటుంబాల్లో ఐక్యత ఉండి ఉన్నదా? కుటుంబంలో ఉన్నటువంటి అందరం ఒకటిగా ఉంటూ ఉన్నామా అనేది గమనిస్తే ఎవరి సెల్ వాళ్ళది, ఎవరి టైం వాళ్ళది, ఎవరి మాటలు వాళ్ళది, ఎవరి ప్రవర్తన వాళ్ళది. కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా కలిసి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతుంది. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, కుటుంబాల్లో ఐక్యత లేకపోతుంది, కుటుంబాల్లో ఐక్యత అనేది ఉండటం లేదు.
దేవుని యొక్క వాక్యం అంటుంది 133వ కీర్తన 1వ వచనం గమనించినట్లయితే, సోదరులెల్లరూ కూడా ఐక్యమత్యంతో జీవించటం చాలా మంచిది. అందరూ కలిసి ఉండటం, కలిసి తినటం, కలిసి పడుకోవటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి దేవుని సన్నిధికి రావటం, ఇలాంటి ఐక్యమత్యం అనేది ఉండాలి అని చెప్పి, ఆ ఐక్యమత్యం చూడటానికి చాలా రమ్యముగా ఉంటుంది అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం మనకు తెలియజేస్తుంది, అంతా కలహములతో ఉన్నటువంటి రాజ్యము నాశనం అవుతుంది, అదేవిధంగా కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. అంతా కలహములు, కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సరైనటువంటి సత్సంబంధం కనుక లేకపోయినట్లయితే, కలహాలు ఉండి ఉన్నట్లయితే ఆ కుటుంబాలు అనేవి నాశనం అవుతాయని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కొలసీల పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటుంది, ఎవరైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించచో క్షమించాలి. ఇదే క్రైస్తవులుగా మనం చేయవలసిందే. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఒకరిని ఒకరు మనస్తాపం ఉంటే అలాంటి వ్యక్తులను క్షమించాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాంటి లక్ష్యం మనలో ఉన్నదా? తోటి వారిని మనం క్షమించగలుగుతున్నామా అనేది ఒకసారి గమనించగలగాలి. ఇంకా మనం చూసినట్లయితే, పవిత్రాత్మకి మీరు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి ఈ వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మన జీవితం ఏ విధంగా ఉన్నది, క్రైస్తవులుగా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, క్రైస్తవులుగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మరి అన్యుల వలె జీవిస్తూ ఉన్నామా, క్రైస్తవుల వలె జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే సమాధానం మనకే దొరుకుతుంది. మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో కనుక చూసినట్లయితే మనం అన్యులుగా జీవిస్తూ ఉన్నామా, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా అనేది చెప్పగలగాలి. మరి తోటి వారికి మనం ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాం, మరి మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ప్రభుదేవుడు అంటున్నాడు, మీరు అన్యుల వలె వ్యర్థమైనటువంటి పదములతో కూడినటువంటి ప్రార్థనలు చేయవద్దు అంటున్నాడు. మీకు ఏది అవసరమో దానిని అడగండి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి మన తోటి వారు ఏ విధంగా ఉన్నారు, తోటి వారితో ఏ విధంగా గడపాలి అని కూడా ప్రభుదేవుడు తెలియచేస్తున్నాడు. ఈ చెడు దినాలలో నువ్వు ఏ విధంగా మంచిగా జీవించాలి అనేది కూడా ప్రభుదేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ చెడు దినాల్లో కూడా దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోనండి అని చెప్పి ప్రభుదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నిత్యము మీరు దేవుని సన్నిధిలో దేవునికి లోబడి జీవించాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి మనం గమనించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు మీరు లోబడండి అంటున్నాడు. నా ఆజ్ఞలకు మీరు విధేయించండి అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. మరి ఆ విధంగా ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం లోబడి జీవిస్తున్నామా అనేది వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఇతరులను మీరు మోసము చేయవద్దు అంటున్నాడు. ఇతరులను మోసము చేయవద్దు అంటున్నాడు. మరి మనం ఇతరులను మోసం చేస్తూ ఉన్నావా? ఒకే కుటుంబంలో ఉంటున్నాం, ఒకే కుటుంబంలో జీవిస్తూ ఉన్నాం, ఒకరిని ఒకరు మోసగించుకుంటున్నామేమో. ఒక భార్యగా భర్తను మోసగిస్తున్నావా? ఒక భర్తగా భార్యని మోసగిస్తున్నావా? ఒక బిడ్డగా నీ తల్లిని తండ్రిని మోసగిస్తున్నావా? ఏ విషయంలో నువ్వు ఇతరులను మోసగిస్తూ ఉన్నావు? అదేవిధంగా నువ్వున్నటువంటి సంఘములో, నువ్వున్నటువంటి ఈ యొక్క పనిచేసేటువంటి స్థలంలో మోసం చేస్తూ ఉన్నావా? కానీ ప్రతి ఒక్కరు పలుకుతాము, నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అనే మాటని పదే పదే మనం వాడుతూ ఉంటాం. మరి వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశీలన చేసుకున్నప్పుడు నా జీవితంలో నేను ఎవరినైనా మోసగించానా అనేది వ్యక్తిగతంగా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా ఒకవేళ సంపదల కోసం అన్నిల వలె ప్రాకులాడుతున్నామా? చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నామా? ధన వ్యామోహంలో కొట్టుకుపోతున్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వటం లేదా? దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకల్ని దేవునికి ఇవ్వటం లేదా? దేవునికి చెల్లించవలసింది దేవునికి చెల్లించటం లేదా అనేది వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఏ సంపద కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ సంపద, నువ్వు సంపాదించేటువంటి సంపద అంతా కూడా ఈ లోకపరమైంది, అది నీతో రాదు అని చెప్పి ప్రభు దేవుడు హెచ్చరిక
సంచరిస్తూ ఉన్నాడు. ధనవంతుడు సంపాదించాడు, కానీ ఏది కూడా తనతో రాలేదు. అదేవిధంగా మరొక ధనవంతుడు ఈ లోకంలో జీవిస్తూ విందులతో వినోదాలతో కాలక్షేపం చేశాడు, కానీ తను మరణించినప్పుడు ఏ ధనం కూడా అతనితో రాలేదు. అదేవిధంగా ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఈ లోకంలో ఈ ధన వ్యామోహంతో కొట్టుకులాడుతున్నామేమో, ధనకాంక్ష కలిగి జీవిస్తూ ఉన్నామేమో, నీకున్నటువంటి సమయం మొత్తం కూడా ధనం మీద హెచ్చిస్తూ ఉన్నామేమో, ధనం సంపాదించడానికి ప్రాకులాడుతూ ఉన్నామేమో, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నామేమో, చేయకూడనటువంటి మార్గములకు వెళుతూ ఉన్నామేమో, ఈ ధనకాంక్ష అనేది నీకు తగదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ధన వ్యామోహము నుండి విడుదలని ఇవ్వగలిగినటువంటి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రార్థన చేయలేకపోవటం, దేవుని సన్నిధికి రాలేకపోవటం, నేను ప్రార్థన చేయలేను, ఈరోజు దేవుని సన్నిధికి రాలేను అనే పలికేటువంటి మాటలు మనం నిత్యము కూడా వింటూ ఉంటాం. మరి దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి సమయంలో దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నామా? దివ్యపూజాబల్లో పాల్గొంటూ ఉన్నామా? దివ్యపూజాబల్లో పాల్గొంటున్నామా అనుకుంటూ ఆ దివ్యపూజాబల్లో నిండైనటువంటి మనసుతో పాల్గొనలేకపోతున్నామేమో. ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేయాలి. ఎందుకని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకో దేవుణ్ణి అడగలేకపోతున్నాను? ఎందుకని దేవుని సన్నిధిలో మనసు విప్పి హృదయాన్ని తెరిచి మాట్లాడలేకపోతున్నాను? నాకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏమిటి? నాలో ఉన్నటువంటి ఇంకాను పాపం అడ్డుగా ఉండి ఉంటే నా ప్రార్థన దేవుడు ఆలకించడం అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. కనుక నా జీవితంలో ఇంకా దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయమని ఆ ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఈ యొక్క వాక్యములోని మర్మాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను? అన్యుల వల్ల జీవిస్తూ ఉన్నానా? తోటి వ్యక్తుల వల్ల జీవిస్తూ ఉన్నానా? ఒక త్రాగుబోతులాగా జీవిస్తున్నానా? ఒక వ్యభిచారిలాగా జీవిస్తున్నానా? ఒక ధనకాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నానా? నా జీవితం ఎలా ఉండి ఉన్నది? దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నానా? దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉన్నానా? దేవుని సేవకులను పోలి జీవిస్తూ ఉన్నానా? ఆ ప్రభు పలికింది, ఇదిగో మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పి పలికాడే, నన్ను అనుసరించండి అని పలికాడే, నా మార్గంలో పయనించండి అని పలికాడే. మరి ఆ విధంగా ప్రభుకి లోబడి జీవిస్తూ ఉన్నామా, లేకపోతే అన్యుల వలె జీవిస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి తప్పులను ఒప్పుకుందాం, మన తప్పిదములను సరి చేసుకుందాం, దేవుని ఆజ్ఞలకు లోబడదాం, దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి, ఆయన చిత్తానుసారము జీవించి, ఆయన యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాం. అలాంటి కృపను దయచేయమని ఆ ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ పాదముల సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఇప్పుడు మేము విన్నటువంటి వాక్యములు అన్యుల వలె ప్రవర్తిస్తూ ఉన్నామా? అన్యుల వలె జీవిస్తూ ఉన్నామా? అన్యుల వలె ధనకాంక్ష కలిగి ఉన్నామా? అన్యుల వలె వ్యామోహము కలిగి ఉన్నామా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ, మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ, దేవుని యొక్క బిడ్డలుగా దేవునికి విధేయత చూపెడుతూ, దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ, దేవునికి లోబడి జీవించే కృపను మా అందరికీ దయచేయమని, అదేవిధంగా ఈ యొక్క దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాలను సైతం దీవించి ఆశీర్వదించమని, అమ్మ తల్లి మరి మాత ప్రత్యేకంగా మా కొరకే ప్రార్థించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యమును ఆలకించిన మనందరినీ కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.